హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం తరపున ఒలింపిక్స్లో మెడల్ కొట్లాలని కలలు కంటున్నారా? మన మువ్వన్నెల జెండాని ప్రపంచ వేదిక మీద ఎగరవేయాలని చెప్పి రోజు చెమట చిందిస్తున్నారా? ఇది మీ ఒక్కరి కల కాదు, లక్షల మంది భారతీయ క్రీడాకారుల ఆశ. కానీ ఈ ఆశకు వాస్తవానికి మధ్య ఒక పెద్ద అడ్డంకి ఉంది. ఆ అడ్డంకి పేరే డబ్బు. ప్రపంచ స్థాయి ట్రైనింగ్ కానీ, బెస్ట్ ఎక్విప్మెంట్ కానీ, సరైనటువంటి న్యూట్రిషన్ కానీ, వీటన్నిటికీ ఏంటి ఖర్చు చూసి చాలామంది టాలెంట్ ఉన్నటువంటి అథ్లెట్లు తమ కళల్ని మధ్యలోనే వదిలేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ దిగులు పడాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే మీ టాలెంట్కి డబ్బు అడ్డు రాకూడదని చెప్పేసి భారత ప్రభుత్వమే ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఎంపికైనటువంటి కొందరు టాప్ అథ్లెట్లకి నెలకు 50,000 అంటే ఏడాదికి 6 లక్షల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ చేతికే ఇస్తుంది. ఇది కేవలం మాటలు కాదు, మన దేశానికి ఛాంపియన్లు అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం అండి. ఇంతకీ ఏంటా పథకం అంటే దాని పూర్తి పేరు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనమాట. షార్ట్కట్లో దీన్ని టాప్స్ అంటారు. ఈ టాప్స్ పథకం ద్వారా ఒలింపిక్ మెడల్ సాధించగల సత్తా ఉన్నటువంటి ఆటగాళ్లను గుర్తించి వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తోంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ ఎల్ఐటి గ్రూప్లో మీరు చేరితే నెలకి 50,000 రూపాయలు అలవెన్స్ పొందవచ్చు. అసలు ఆ స్థాయికి చేరాలంటే మీరు ఏం చేయాలి, పూర్తి వివరాలు అనేది నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను, తెలుసుకోండి. ఈ సమాచారం మీ స్పోర్ట్స్ కెరీర్ని మార్చేయగలదు కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక అసలు ఏంటి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అంటే ఏంటి అంటే, ముందుగా టాప్స్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. టాప్స్ అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనమాట. పేర్లోనే ఉంది. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ఇలాంటి వాటిలో పెద్ద పెద్ద అంతర్జాతీయ క్రీడల్లో పోడియం మీద నిలబడగల అంటే మెడల్స్ గెలవగల సత్తా ఉన్న అథ్లెట్లను గుర్తించి వాళ్ళకి అండగా నిలబడటమే ఈ పథకం యొక్క లక్ష్యం అన్నమాట. దీన్ని భారత ప్రభుత్వ క్రీడలు ప్లస్ యువజన వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ 2014లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు దీన్ని ఇంప్రూవ్ చేస్తూ వస్తుంది అనమాట. ఇదేదో మామూలు స్కాలర్షిప్ కాదండి, ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేది ఉండదు. ఇక్కడ ఒక అథ్లెట్ను ఛాంపియన్గా మార్చడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా వీళ్ళు సమకూరుస్తారు అనమాట. అంటే మీలో ఆ మెడల్ కొట్టగలిగినటువంటి సత్తా ఉందని గుర్తిస్తే మాత్రం మీ మీద ఇన్వెస్ట్ చేసి మీ గెలుపు కోసం కావాల్సిన ప్రతి సపోర్ట్ను కూడా అందిస్తారు. దీని వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఒకటే, డబ్బు గురించి బెంగ లేకుండా క్రీడాకారులు కేవలం తన ట్రైనింగ్ కానీ పెర్ఫార్మెన్స్ మీద కానీ 100% ఫోకస్ చేయాలి. గత ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్లో మెడల్ సాధించిన వాళ్ళల్లో చాలామంది కూడా టాప్స్ ద్వారానే మద్దతు పొందిన వాళ్ళే కావడం ఈ పథకం సక్సెస్కి నిదర్శనం అనమాట. ఈ పథకంతో మీకు లభించేటువంటి అద్భుతమైన ప్రయోజనాలు ఏంటంటే, ఈ స్కీమ్లో సెలెక్ట్ అయితే మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలిస్తే నిన్ను ఎందుకు గేమ్ చేంజర్ అంటున్నారో మీకే అర్థమవుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్గా మీకే ఆర్థిక మద్దతు ఉంటుంది, డైరెక్ట్గా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో చాలామందిని ఎక్కువగా ఆకర్షించే విషయం ఇదే. సాధారణంగా ఇందులో 2 గ్రూపులు ఉంటాయి, కోర్ అండ్ డెవలప్మెంట్ గ్రూపు. కోర్ గ్రూప్ ఏంటంటే రాబోయే ఒలింపిక్స్లో పథకం సాధించే అవకాశాలు బలంగా ఉన్న టాప్ లెవెల్ సీనియర్ అథ్లెట్ల కోసం అని చెప్పేసి ఈ గ్రూప్ అనేది ఉంది. ఇందులో ఎంపికైన వారికి ప్రతి నెల 50,000 అవుట్ ఆఫ్ ప్యాకెట్ అలవెన్స్ అంటే ఓపీఏ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది అనమాట. అంటే ఏడాదికి 6 లక్షల రూపాయలు మీ వ్యక్తిగత ఖర్చులకి ఇవి ఇస్తారనమాట. ఇక రెండోది డెవలప్మెంట్ గ్రూప్ అంటారు. అంటే భవిష్యత్తులో ఒలింపిక్స్లో మెడల్స్ కొట్టగలరు అని భావించే యంగ్ అండ్ టాలెంటెడ్ అథ్లెట్ల కోసం అని చెప్పేసి ఈ గ్రూప్ ఉందన్నమాట. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకు 25,000 అలవెన్స్ అనేది అందుతుంది అనమాట. ఈ డబ్బుతో మీరు చిన్న చిన్న ఖర్చుల కోసం కుటుంబం మీద ఆధారపడాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఇక 2 ప్రపంచ స్థాయి కోచింగ్ అండ్ ట్రైనింగ్ ఉంటుందండి. డబ్బు ఒక్కటే కాదండి, ఇక్కడ సరైనటువంటి ట్రైనింగ్ కూడా చాలా ముఖ్యము. టాప్స్ కింద మీకు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ కోచ్ల దగ్గర శిక్షణ తీసుకునే అవకాశం కూడా దొరుకుతుంది అనమాట. అవసరమైతే విదేశాల్లో టాప్ ట్రైనింగ్ సెంటర్లు కూడా మన వాళ్ళు పంపిస్తారు అనమాట. మన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కానీ, షూటర్ మను భాకర్ కానీ ఇలాంటి ఎందరో అథ్లెట్లు టాప్ సపోర్ట్తోనే విదేశాల్లో శిక్షణ కూడా పొందారనమాట. ఈ మూడోది ఏంటంటే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ఛాన్స్ ఉంటుందండి. ఫారిన్ ఎక్స్పోజర్ అవుతారు. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా వేరే దేశాల టాప్ ప్లేయర్స్తో పోటీ పడినప్పుడే మన సత్తా ఏంటనేది బయటపడుతుంది. ఈ స్కీము మీ ఫారిన్ ట్రైనింగ్ క్యాంప్స్ కానీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లకి అయ్యేటువంటి ప్రయాణం, వసతి ఖర్చులు అన్నింటినీ కూడా చూసుకుంటుంది. దీంతో మీరు ఎలాంటి ఫైనాన్షియల్ టెన్షన్ లేకుండా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఈవెంట్లలో పాల్గొనడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా నాలుగోది ఏంటంటే 360 డిగ్రీ సైంటిఫిక్ సపోర్ట్ అనమాట. అంటే ఇప్పటి ఆటల్లో గెలవాలంటే కేవలం కష్టపడితే చాలదు, దాని వెనక చాలా సైన్స్ కూడా ఉండాలి. అంటే టాప్స్ దీని గురించి మీకు ఒక కంప్లీట్ సపోర్ట్ టీంని కూడా ఇస్తుంది అనమాట. ఇందులో స్పోర్ట్స్ సైంటిస్టులు ఉంటారు, ఫిజియోథెరపిస్టులు ఉంటారు, న్యూట్రిషనిస్టులు ఉంటారు, గాయాల నుంచి కోలుకోవడానికి, తర్వాత మానసికంగా దృఢంగా ఉండడానికి మెంటల్ ట్రైనర్లు ఉంటారు. వీళ్ళందరూ అందుబాటులో ఉంటారు మీకు. ఈ 5th వన్ ఏంటంటే అత్యుత్తమ క్రీడా పరికరాలు. కొన్ని ఆటలకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ ఉండండి. మీకు అవసరమైన బెస్ట్ క్వాలిటీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి
టాప్స్ ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తుంది. చూసారుగా, ఇది కేవలం డబ్బులు ఇచ్చే పథకం కాదు, మీ చుట్టూ ఒక గెలిచే వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇచ్చేటువంటి ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. మరి దీనికి అర్హతలు అండ్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని అప్లై చేసిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకోరు వాళ్ళు. అంటే ఇది చాలా సెలెక్టివ్గా ఉండేటువంటి ఒక ఎలైట్ ప్రోగ్రామ్. అంటే ఇప్పటికే తమ టాలెంట్ నిరూపించుకున్న వాళ్ళ కోసం అని చెప్పేసి మాత్రమే దీనికి అర్హతలు ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఎవరు అర్హులు? ముఖ్యంగా మీరు మీ ఆటలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరుస్తూ ఉండాలన్నమాట. మీ పెర్ఫార్మెన్సే మీ బయోడేటా అనమాట. ఇక ఈ పథకానికి ఎలాంటి ఆదాయ పరిమితి అనేది లేదు. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా కేవలం మీకు టాలెంట్, మీ మెడల్ సాధించగలరు సత్తా ఉంటే మాత్రమే ఎంపిక చేస్తారు అనమాట. ఇక తర్వాత సెలక్షన్ అనేది టాలెంట్ పూర్తిగా టాలెంట్ మీదే ఆధారపడి జరుగుతుంది అనమాట. కాబట్టి ఏ వర్గం వాళ్ళైనా సరే దీనికి అర్హులే అనమాట. టాలెంట్ ఉంటే చాలు ఎంపిక అవుతారు. ఇక ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కీమ్కి అప్లై చేయండి అని ఒక బటన్ ఉండదు. ఇది మీరు అప్లై చేసుకునేది కాదు, మీ ప్రతిభను ప్రభుత్వంచే గుర్తించేటువంటి ప్రక్రియ అనమాట. ఒకటి పర్యవేక్షణ గుర్తింపు, అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయి కింద మిషన్ ఒలింపిక్ సెల్ అని MOC అని ప్రత్యేక కమిటీ ఒకటి ఉంటుంది. ఈ కమిటీ జాతీయ అంతర్జాతీయ పోటీల్లో క్రీడాకారుల పెర్ఫార్మెన్స్ని నిరంతరం గమనిస్తూ ఉంటుందన్నమాట. రెండోది అంటే షార్ట్ లిస్టింగ్ చేస్తారు. మీ పెర్ఫార్మెన్స్, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్, నిలకడగా రాణించడం వంటి వాటిని ఆధారంగా MOC మిమ్మల్ని గుర్తిస్తుంది. కొన్నిసార్లు జాతీయ క్రీడా సంస్థలు అంటే NSFలు కానీ కూడా తమ ఈ పేర్లని సిఫార్సు చేస్తూ ఉంటారు అనమాట. ఇక ఫైనల్ లిస్ట్ ఎలా ఉంటుందంటే, ఈ షార్ట్ లిస్ట్ అయిన అథ్లెట్లు ప్రొఫైల్స్ భవిష్యత్తులో మెడల్స్ గెలవగలరా లేదా అని అంచనా వేసి కమిటీ నమ్మితే మిమ్మల్ని అధికారికంగా టాప్స్ పథకంలోకి తీసుకుంటారన్నమాట. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, అప్లికేషన్ ఫారం కోసం వెతకడం కాదు, మీ ఆట మీద ఫోకస్ పెట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దుమ్ము రేపాలండి. మీ పెర్ఫార్మెన్సే మిమ్మల్ని స్కీమ్కి సెలెక్ట్ అయ్యేలాగా చేస్తుందన్నమాట. ఈ సమాచారం మీకు నచ్చిందా? మీలాంటి ఎందరో క్రీడాకారులకు ఇది చేరాలనుకుంటే దయచేసి ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి. మీరు ఇచ్చేటువంటి ప్రతి లైక్ కూడా ఈ వీడియోని యూట్యూబ్ మరింత మందికి దగ్గరికి చేరుస్తుంది అనమాట. ఇంకా విజయానికి మార్గం ఏంటి? టాప్స్ స్ఫూర్తి కథనాలు చెప్తాను చూడండి. ఈ పథకం కేవలం కాగితాల మీద లేదండి, ఇది ఎంతోమంది ఆటగాళ్ల తలరాతను మార్చింది, మన దేశానికి పథకాల పంట పండించింది అనమాట. వాళ్ళ కథలు వింటే మీలో కూడా స్ఫూర్తి అనేది వస్తుంది. ఒక సాధారణ పల్లెటూరు కుర్రాడు టాలెంట్ ఉంది, కానీ మంచి బూట్లు కొనుక్కోవడానికే ఇబ్బంది అనమాట. అంతర్జాతీయ శిక్షణ అనేది అతనికి ఒక కళ లాంటిది. అలాంటిది జాతీయ స్థాయిలో కొన్ని మెడల్స్ గెలిచినప్పుడు అతని ప్రతిభని టాప్స్ గుర్తించింది. ఆ తర్వాత అతని జీవితం మొత్తం కూడా మారిపోయింది. నెలకు 50,000 అలయన్స్ అతని కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది. ప్రపంచ స్థాయి కోచింగు, విదేశాల్లో పోటీలు, గాయాలైతే టాప్ క్లాస్ వైద్యము, ఒక ఛాంపియన్కి కావాల్సినవన్నీ కూడా దొరికినాయి. దీంతో అతను ఒలింపిక్స్లో పథకం సాధించి దేశం గర్వపడేలాగా చేశాడు. ఇది కథ కాదు. PV సింధు కానీ, మీరాబాయి చాను కానీ, తర్వాత నీరజ్ చోప్రా కానీ, సాక్షి మాలిక్ కానీ, ఇలాంటి మన రియల్ హీరోల ప్రయాణంలో టాప్స్ అనేది చాలా కీలకంగా వ్యవహరించింది. ఈ పథకం వాళ్ళ టాలెంట్కి ఒక రక్షణ కవచంలాగా నిలిచి వాళ్ళని గెలుపు తీరాలకు చేర్చింది, మనకి పథకాల పంట పండించింది. మరి మీ ప్లానింగ్ ఎలా ఉండాలంటే, అంతా బాగానే ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి అని మీరు ఆలోచిస్తుంటే మీకోసం ఇక్కడ ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ అనేది ఉంది. ఫస్ట్ స్టేజ్ అంటే ప్రదర్శన పైన పూర్తిగా దృష్టి పెట్టండి. మర్చిపోకండి, ఇది పెర్ఫార్మెన్స్ ఆధారిత ఎంపిక మాత్రమే. కాబట్టి మీ మొదటి పని మీ ఆటను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడము. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ పోటీల్లో మీరు మెడల్స్ సాధిస్తూ ఉండండి. మీ ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోండి. సెకండ్ స్టేజ్ ఏంటంటే అధికారికంగా నమోదు చేసుకోండి. మీరు ఆడేటువంటి ఆటకు సంబంధించి నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో మీరు రిజిస్టర్ అయి ఉన్నారో చూసుకోండి. మీ పెర్ఫార్మెన్స్ అధికారికంగా రికార్డ్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే సెలక్షన్ కమిటీ ఇక్కడ నుంచి డేటాని లెక్కలోకి తీసుకుంటుంది అనమాట. థర్డ్ స్టేజ్ అంటే అప్డేటెడ్గా ఉండండి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా SAI క్రీడల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. టాప్స్ అథ్లెట్ల జాబితాలు కానీ, కొత్త అప్డేట్లు కానీ అప్పుడే వాటిలలోనే ప్రకటిస్తూ ఉంటారన్నమాట. ఇక ఫోర్త్ స్టేజ్ ఏంటంటే ఓపిక కావాలంటే పట్టుదల కావాలి. ఈ స్కీమ్కి ఎంపిక కావడం ఒక్క రోజులో అయ్యే పని కాదు. దీనికి ఏళ్ల తరబడి కష్టం ఉండాలి, పట్టుదల చాలా అవసరం అండి. మీ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా టాప్ లెవెల్లో ఉండేలాగా చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది, కాబట్టి నిరాశపడకుండా ప్రయత్నిస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, చూశారు కదా, మీ ఒలింపిక్ కళను నిజం చేసుకోవడానికి ప్రభుత్వం ఎంత అండగా ఉంటుందో, ఎంత అండగా నిలబడుతుందో మీకు అర్థమై ఉంటుంది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టాప్స్ అనేది కేవలం ఒక స్కీమ్ మాత్రం కాదు, మన దేశంలో అత్యంత ప్రతిభావంతులైనటువంటి ఆటగాళ్లకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక భరోసా అనమాట. ఏడాదికి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు ప్రపంచ స్థాయి శిక్షణ కానీ, వైద్యం కానీ, పోటీల్లో పాల్గొనే అవకాశం కానీ అన్నీ అందించి మిమ్మల్ని ఒక ఛాంపియన్గా నిలబెట్టడానికి దేశం సిద్ధంగా ఉంది. దీన్ని బట్టి ఇక మీద డబ్బులు లేవని చెప్పి, సరైన సపోర్ట్ లేదని చెప్పి ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. మీలో మెడల్ గెలవగలిగిన సత్తా ఉందని మీరు నమ్మితే మీ పూర్తి ఇంట్రెస్ట్ని, మీ పూర్తి శక్తిని మొత్తం కూడా ఆట మీద పెట్టండి. మీ టాలెంట్
ప్రపంచానికి చూపించండి. మిమ్మల్ని గుర్తించి మీకు అండగా నిలవడానికి టాప్స్ పథకం అనేది సిద్ధంగా ఉంది. మీ కష్టమే మీ హరాదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీలో కొత్త ఆశ నింపిందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇలాంటి మరెన్నో ఉపయోగపడేటువంటి ప్రభుత్వ పథకాల గురించి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కానీ, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ జాబ్స్ మీద రోజువారీ వెరిఫైడ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మాత్రము తెలుగు ఎగ్జామ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక ప్రశ్న, మీరు ఏ ఆటలో భారతదేశానికి పథకం తీసుకురావాలని కలగంటున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ కళ నిజమయ్యేలాగాని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా. మీకు తెలిసిన ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా మీకు తెలిసిన క్రీడాకారులు ఆల్రెడీ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి స్టేట్ లెవెల్లో ఉండి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీరు మంచి ప్రోత్సాహం ఇచ్చినట్టు ఆల్ ద బెస్ట్ చెప్పి ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.